హలో అండి. ఇప్పుడు ఈ పిక్‌లో ఉన్న బ్లౌజ్‌ని చూసారా? ఇది చాలా చిన్న సైజు 26 నంబర్ సైజ్ అనమాట. చాలా చిన్న సైజు. ఇలాంటి చిన్న చిన్న సైజులు బ్లౌజులు కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని కుట్టాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ లెంగ్త్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చుతో కలిపి 12.5 పెట్టాననమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 6.75 పెట్టాను. ఖర్చు 2 ఇంచులు పెట్టాను. 6.5 కాకుండా ఖర్చు 2 ఇంచులు పెట్టాను. షోల్డర్ మార్కింగ్ చేయాలి. అలాగా ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు మీకు షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేసి 4.5, ఆర్మ్ డౌన్ వచ్చి 5 పెట్టాలన్నమాట. ఒకసారి చూసుకోవాలి సరిగా మనం పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయాలి. 1 ఇంచ్ మార్క్ చేసి ఫ్రెంచ్ కర్వ్తో మనం ఇలాగా రౌండ్ చేయాలన్నమాట. రౌండ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి మన ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా అని, ఈ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయిందా లేదా అని నాకు మ్యాచ్ అయ్యింది. సో బ్యాక్ లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగా తీసుకొని రౌండ్ నెక్ అనమాట. సో రౌండ్ ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, అలాగా కట్ చేయాలన్నమాట. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజు. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజెస్ ఈజీగా కుట్టొచ్చు, కానీ కొంచెం చిన్న సైజెస్ బ్లౌజెస్ చాలా కష్టం ఉంటాయి. అంటే కొంచెం టఫ్ ఉంటుంది, లూజు షోల్డర్ జారడం అలాంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేస్తున్నాం చూడండి. అలా బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేశాను, కానీ ఫ్రంట్ నెక్ కోసం కొంచెం పైకి మార్కింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 5.5, నేను 5.5 పెట్టి రౌండ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చి 10 అనమాట. ఈ చెస్ట్ చాలా తక్కువ ఉండే మెజర్మెంట్స్ ఉన్నకి మ్యాక్సిమం 10. సో ఇక్కడ నుంచి 2.5 తీసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ వేసి 2.5తో మనం డాట్ ఇవ్వాలన్నమాట. ఇది మెయిన్ డాట్. సో ఇది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి తీసి కరువు లాగా తీయాలన్నమాట. అక్కడి నుంచి ఎంత ఉందో చూసుకొని నెక్ దాని నుంచి మిడిల్లో 2.5 మార్కింగ్ చేయాలన్నమాట, సెకండ్ డాట్. ఇంకొక దాన్ని ఆధారంగా తీసుకొని చంక రౌండ్లో ఉన్న డాట్ని మనము మార్క్ చేయాలన్నమాట. అలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్లో ఉన్నదాని ప్రకారం చెస్ట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది. ఇది చెస్ట్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనము ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం తీసే ఫ్రంట్ పార్ట్ రౌండ్లోనే ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇది కొంచెం చూడండి, ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. మళ్ళీ షేప్ బెల్ట్ చేయాలి కదా, దానికి జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా ఇలా తీసాను చూడండి. మార్కింగ్ ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ దాంట్లో పడడానికి అంటే సెకండ్ లేయర్ కూడా ఉంటుంది కదా, దానికి కూడా మళ్ళీ మనం మార్కింగ్ చేసుకునే పని లేకుండా మనకి మార్క్స్ పడిపోతాయి అనమాట. మనం దాని ఆధారంగా తీసుకుని మనం డాట్స్ వేసేస్తాం. అప్పుడు 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ తక్కువలు ఏమి రాదనమాట. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఇచ్చిన మెజర్మెంట్ ఇంకో దాంట్లో ఇవ్వకుండా ఉంటే తేడాలు వస్తాయి కదా, అలాగా. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ తీస్తున్నాను చూడండి. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని 7 ఇంచెస్కి అయితే మనము ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడతాము. అదే ఆర్మ్ డౌన్కి 3 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకొని మనం ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 కదా, 6.5కి చూసుకోవాలి ఒకసారి. 6.5కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ పెట్టాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఒకసారి చూసుకొని నీట్గా 3 ఇంచులు ఉందా లేదా, ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, కిందకి డౌన్ పెట్టాను అనమాట. అది ఒకసారి చూసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది. మనము చేతులు పెట్టేటప్పుడు చాలా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన చేతులు పెట్టే దగ్గర ఎక్కువ తక్కువలు పెడితే ముడతలుగా వస్తుందన్నమాట. మనం చూస్తానికి బాగుండదు కదా ముడతలు వస్తే. ఇలా ఈ ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసి, ఈ హ్యాండ్ కర్వ్ని యూజ్ చేసి మనము
ఫ్రంట్ లోతు తీస్తున్నాం చూడండి, ఇలా తీయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 4.5 పెట్టాలన్నమాట. 4.5 పెట్టి 2 ఇంచెస్ సీమ్ అలవెన్సెస్ ఇచ్చేసి ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఇది లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలన్నమాట. చూడండి నేను తీస్తున్నాను చూసారా, మనకి ఐబ్రో షేప్ వస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా చేసిన దాన్ని మనం లైనింగ్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి. ఇది షేప్ బెల్ట్ బ్లౌజ్ కదా, క్రాస్ కట్ అంటేనే షేప్ బెల్ట్ కదా, ఆ షేప్ బెల్ట్ కోసం కట్ చేయాలి. ఇది నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే బ్యాక్ వేస్ట్ బ్యాండ్ వేయడానికి మనము వేయాలి కదా, అది దానికోసం కట్ చేశాను. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం తీసుకుంది చెస్ట్ లూజ్ వచ్చి 26 కదా, 26 అంటే 6.75 వస్తుంది కదా, ఇంకా కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 7.5 అట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను. 6.5 7.5 మధ్యలో చేసుకోవాలన్నమాట. మార్కింగ్ ఎక్స్ట్రా చూసుకొని ఒకసారి చూడండి, అక్కడ 3 ఇంచెస్కి పెట్టాను. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచెస్కి పెట్టాను. ఇటు సైడ్ 2.5 పెట్టాను అనమాట. సీమ్ అలవెన్స్లో కొంచెం పోతుంది. సో ఇక్కడ ఇది ఇంకొక లేయర్ కూడా మనం తీసుకోవాలి కదా, ఇలా పెట్టి మార్కింగ్ తీసుకోవాలి. చూస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టి కరెక్ట్గా ఉందా లేదని. మనకి షేప్ బెల్ట్ ఒక కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువైతే మళ్ళీ మనము అతుకులు వేసామనుకోండి అది మళ్ళీ ఇదిగా ఉంటుంది క్లాత్ దగ్గర. అందుకని నేను ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. చూసుకుని అలా షేప్ బెల్ట్ కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మనము లైనింగ్ పెట్టేసి మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే అనమాట. ఇదిగోండి చూడండి బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు. షేప్ బెల్ట్లు వేయాలన్నమాట. షేప్ బెల్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ వేసేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలనేది చూసి పెట్టేసి కట్ చేసేస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసేయాలి. సో ఇది పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇలాగా కొంచెము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ అతికిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఎగ్జాక్ట్గా కట్ చేసామనుకోండి, ఇన్ కేస్ లైనింగ్ ఎక్కడన్నా ముడతలు ఉండేదన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ మనకి మెయిన్ పీస్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ కూడా ఆల్రెడీ మనం కట్ చేస్తాం కాబట్టి, లైనింగ్ కట్ చేస్తాం కాబట్టి కట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇలా కట్ చేయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్స్ చిన్న సైజే కాబట్టి 26 సైజ్ అంటే చాలా చిన్న సైజే కాబట్టి మనకి ఈజీగా అతుకులు పడకుండా బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా కటింగ్ చేయడం అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ అయిపోయినాయి, షేప్ బెల్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా ఒకసారి చెక్ చేసుకొని ఎలా ఉండిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.